చాలా కాలం కిందట ఒక ఊర్లో 2 కప్పలుండేవి. ఒక సంవత్సరం ఆ ప్రాంతంలో వానలు పడలేదు. చెరువులు, బావులు ఎండిపోయాయి. ఈ 2 కప్పలు నీటి కోసం ఎక్కడెక్కడో తిరిగాయి. చివరికి వాటికి ఒక బావి కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూశాయి. బావిలో కావలసినంత నీరుంది. బావి చాలా లోతుగా కూడా ఉంది. అవి బావిలోకి ఎలా వెళ్ళాలా అని ఆలోచించాయి. అందులోకి దూకడమా లేదా అని నిర్ణయించుకోలేకపోయాయి. వాదించుకోవడం మొదలుపెట్టాయి. ఒక కప్ప అంది, బావిలో బోలెడన్ని నీళ్లున్నాయి, దూకేద్దాం, ఇక్కడే హాయిగా జీవించవచ్చు. రెండో కప్ప ఒప్పుకోలేదు. కాసేపు ఆలోచించి అన్నది, నిజమే, ఇప్పుడు బావిలో నీరు సమృద్ధిగా ఉంది. కానీ చూశావా, బావి చాలా లోతుగా ఉంది. ఒకవేళ భవిష్యత్తులో ఈ బావి ఎండిపోతుందనుకో, మనం బయటికి రాలేం, అక్కడే చచ్చిపోవలసి వస్తుంది. అందువల్ల బావిలోకి దూకే ముందు మనం బాగా ఆలోచించుకోవాలి. జీవితంలో ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. పిల్లలు, ఇప్పుడు వరకు ఈ కథ శ్రద్ధగా విన్నారు కదా. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పండి. 1, వానలు పడకపోతే ఏమవుతుంది? 2, కప్పలు దేనికోసం అన్వేషించాయి? 3, రెండో కప్ప నిర్ణయం సరైనదేనా? 4, బావిలో నీళ్లు ఎలా ఉన్నాయి? 5, కప్పలు బావిలోకి ఎలా వెళ్ళాలని నిర్ణయించాయి?